హలో నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నేను సెక్షువాలజీ టాపిక్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ని ట్రీట్ చేస్తుంటాను. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ ఏంటి, ఎలాగ వెళ్తుంది అని మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. కానీ నాకు వచ్చే పేషెంట్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ ఎలా సరిపోతుంది అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈవెన్ నా వీడియోస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి యాక్చువల్ కాజ్ ఏంటి? సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఫిజియోలాజికల్ అంటే శారీరకంగా వచ్చే మార్పులు కావచ్చు, సైకలాజికల్ అంటే మానసికంగా వచ్చిన ఇబ్బందులు కావచ్చు. ఇవి రెండు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభనకి, అంగం గట్టిపడడానికి, సెక్షువల్ యాక్ట్కి ఇబ్బంది కలిగించవచ్చు. సో ఇందులో ఫిజికల్ థింగ్ ఏంటి అవుతుంది అంటే లైక్ డయాబెటీస్ కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, శారీరకంగా జరిగే ఏ మార్పులైనా కొద్దిగా అంటే సివియర్ పెయిన్స్ కావచ్చు, క్రానిక్ డిజార్డర్స్ అంటే చాలా కాలంగా ఉన్న శారీరక సమస్యలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభనకి ప్రాబ్లం కావచ్చు. అలాగే మానసికంగా డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వాళ్ళు మానసిక ఇబ్బందుల కోసం వాడే మెడికేషన్స్ కావచ్చు. అంటే యాంటీ డిప్రెసెంట్స్ కానివ్వండి, యాంటీసైకోటిక్స్ కానివ్వండి, ఈవెన్ సింపుల్ ఇన్సోమ్నియా నిద్ర మాత్రలు యూస్ చేసే టాబ్లెట్స్ కానివ్వండి, ఇవి ఏవైనా కూడా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేయొచ్చు. సో బేసిక్ అంటే టిపికల్ కాజెస్ అంటే చాలా మైక్రో అనాలిసిస్ అంటే చిన్నగా ఎక్కడ వచ్చింది అనే దానికి వెళ్తే ఇలాంటివన్నీ మనకు బయటపడతాయి. అలా కాకుండా అసలు బేసిక్ ఏంటి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కాజ్ ఏంటి? అంగానికి రక్త సరఫరా సరిగా జరగకపోవటం. ఇదే అంటే అది ఫిజియలాజికల్ కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు. బేసిక్ ఏమవుతుందంటే అంగానికి రక్త ప్రసరణ జరగకపోవటం. దానివల్లే అంగం సుప్తావస్థలోకి వెళ్ళిపోయి చేయాలన్న కోరిక ఉన్నా కానీ అంగం గట్టిపడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లిబిడో డిజైర్స్ తగ్గి కూడా కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. కానీ నాకు సెక్స్ చేయాలన్న కోరిక ఉండి అంటే ఆ డిజైర్ లిబిడో బాగానే ఉండి అంగస్తంభన కాకపోతే దానికి కారణం ఏంటంటే రక్త సరఫరా తగ్గిపోవడం. ఈ రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసే మెకానిజమే ఫిజికల్ యాక్టే మన ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం అంటే పెన్నిస్లో ఉండే ఆ కణజాలం, ఆ టిష్యూ ఏదైతే ఉందో రిజ్యువినేట్ అయ్యి కొద్దిగా మార్పులు జరిగి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి దానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందో మన డిజైర్కి తగ్గట్టు, మన ఆలోచనలకి తగ్గట్టు అంగము స్తంభించటం కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం కానీ జరుగుతుంది. దాని ద్వారా మనము సెక్షువల్ యాక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, అదర్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లైక్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కావచ్చు, అంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్ కావచ్చు. ఇవి కూడా ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఇండైరెక్ట్గా ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్ మనిషి యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఈ షాక్ వేవ్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.